నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం నేనైతే ప్రజా దర్బార్ దగ్గర అయితే ఉన్నాను. అయితే ఇక్కడ మొన్న అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్న వీళ్ళకి ఇంకా ట్రైనింగ్కి పంపట్లేదు అని చెప్పి అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. అసలు ఎంతమంది ఉన్నారు, బెటాలియన్ బ్యాచ్ మొత్తమా? సో అసలు ఎంతమంది ఉన్నారు ఏంటిది అని కనుక్కుందాం. సో చెప్పండి, అసలు మీరు ఎంతమంది ఉన్నారన్న మొత్తం ఓవరాల్గా? 5,000 మెంబర్స్ ఉన్నాం. ఓకే, మీకు అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారా అన్న? ఫిబ్రవరి 14 రోజు ఎల్బీ స్టేడియంలో ఇచ్చాడు శ్రీవంత్ రెడ్డి సార్. అప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు? ఎప్పుడు ట్రైనింగ్కి పంపుతానన్నారన్న మిమ్మల్ని? అందరితో పాటు మమ్మల్ని కూడా పంపిస్తా అని చెప్పేసి అన్నాడు సార్ గారు. సార్ అందరితో పాటు మేము ఉన్నా, మీ అన్నయ్యలాగా నేను ఉన్నాను, ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకోండి అని చెప్పేసి అన్నాడు. అందుగురించి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము అందరం. సో ఎప్పుడు పంపుతా అని చెప్పి ఎప్పుడు పంపుతా అని అన్నారు మిమ్మల్ని? అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు సో డేట్లో పంపుతా అని చెప్పే ఉంటారు కదా, వితిన్ 1 వీక్లోనో లేకపోతే వితిన్ 2 వీక్స్ అని చెప్పుంటారు కదా. సో ఏమన్నారు? త్వరలో పంపుతా అని చెప్పేసి అన్నారు. ఏఆర్ సివిల్ వాళ్ళని నిన్న పంపించారు, కానీ మమ్మల్ని ఆపిండు. ఎందుకంటే ఇప్పటికే సర్వీస్ లాస్ అవుతున్నాం. నోటిఫికేషన్ వచ్చి 2 years అవుతుంది. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? అప్పులు చేసి ఇన్ని చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఆపుతా అంటే ఈ 1 year ఆగాలి, మళ్ళీ నెక్స్ట్ ట్రైనింగ్లో 1 year ఆగాలి. మా వల్ల అయితే అప్పులు చేసి ఇవన్నీ చేసి అన్నతో చెప్పుకుందామని చెప్పేసి వచ్చినాం రేవంత్ రెడ్డి అన్న గారితో. 5,000 మెంబర్స్ ఉన్నాం. 300 ప్లస్ మంది వచ్చు. న్యాయం చేయాలి. చేసినాం. రమేష్ అన్న అక్కడ కూడా వెళ్తాం మేడం. బోర్డు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. బోర్డు ఫ్రమ్ స్టార్టింగ్ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి వెళ్ళి సెలక్షన్ ఆర్డర్ వరకు బోర్డు అథారిటీ ఉంటుంది. బోర్డు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశారు. యూఆర్ ఏమంటారు, మీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి టీఎస్ఎస్పీ నుంచి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు. సివిల్ ఏఆర్ వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇంతకుముందు కంటే కరోనా వల్ల మీరు 1 year లేట్ చేశారంటే ఒకలాగా, కానీ ఇప్పుడు కరోనా లేదు, ఏం లేదు. 1 year సర్వీస్ కోల్పోతారు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్. ఇప్పటికే 22 months దాటింది నోటిఫికేషన్ కేసెస్ వల్ల. ఇంకా మీరు డిలే చేస్తే, ఇప్పుడు ఒకటే నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మీరు ఇంత వివక్ష చూపిస్తే అది కరెక్ట్ కాదు. లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పు మళ్ళీ ఈ గవర్నమెంట్ చేయొద్దని మేము రేవంత్ సార్ని అలాగే గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్క పేద విద్యార్థి 1 year ఇబ్బంది పడాల్సి వస్తుంది, సర్వీస్ లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ప్రెజర్లో ఉన్నారు. మళ్ళీ మీరు ఇంకా కొంచెం ప్రెజర్లోకి నెట్టకూడదని మేము వేడుకుంటున్నాం. లోపల మీరు ఆల్రెడీ వినతి పత్రం అయితే ఇచ్చారా లేదా? మరి ఇచ్చాం. ఏమని చెప్పారు లోపల? ఎవరైతే కన్సర్న్డ్ ట్రైనింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో మేడం అభిలాష్ మిస్తి మేడము, మరి స్వాతి లక్రా మేడము, మా మేడం వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. అలాగే మేము డీజీపీ సార్కి కూడా మీరు పంపించిన లెటర్స్ అవి చెప్తాం. ఇన్ఫర్మేషన్ ఇంతమంది వచ్చారు, ఇంత ఇబ్బంది అవుతుంది, వాళ్ళ సర్వీస్ లాస్ అవుతుందని మీకు 11 వరకల్లా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్తాము కంపల్సరీ. కాకపోతే మీకు యాజ్ సూన్ యాజ్బుల్ ట్రైనింగ్ తొందరగా స్టార్ట్ అవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తాము. ఆల్రెడీ గవర్నమెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము, కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా పంపిస్తామని చెప్పారు. మా స్లోగన్ ఏంటంటే మేడం, పంపాలి టీఎస్ఎస్పీ ట్రైనింగ్ వెంటనే అని చెప్పండి. మా స్లోగన్ పంపాలి. మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి, ఓవరాల్ తెలంగాణ నుంచి వచ్చారు. మొత్తం 5,010 పోస్టులు అండి. 10 మంది పంపట్లేదు మమ్మల్ని. ఈరోజు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ట్రైనింగ్ సెంటర్లు అవైలబుల్లో లేవు, అందరికీ సదుపాయాలు కల్పించడం కష్టమవుతుందని చెప్పారు. అందుకోసమని మమ్మల్ని 2వ విడత పంపిస్తామని చెప్తున్నారు. అప్పుడు మాకు క్లారిటీ ఏం చెప్పలేదండి. మొదటి నుంచి అందరికీ ఒకటేసారి ఉంటుందని చెప్పారు. కాకపోతే టీఎస్ఎస్పీని అప్పటి నుంచి చిన్న చూపు చూస్తున్నారు, వివక్షతకు గురవుతున్నారు టీఎస్ఎస్పీ వాళ్ళు. ఇప్పటికే 2022లో వచ్చిందండి నోటిఫికేషను. ఇప్పటికీ 22 నెలలు అవుతుంది. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివించారు మమ్మల్ని. ఇంట్లో ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా ట్రైనింగ్ పంపించకపోతే వాళ్ళ ట్రైనింగ్ అయిపోయే వరకు 9 నెలలు, మళ్ళీ మా ట్రైనింగ్ అయిపోయినాకి ఇంకా 9 నెలలు, మొత్తం ఓవరాల్గా 2 సంవత్సరాలు మా సర్వీస్ వేస్ట్ అవుతుంది అని మేము బాధలో ఉన్నామండి. 9 నెలలు ఉంటుందండి, 9 months ఉంటుంది. అవునండి, ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. వేరే పని ఏది కూడా చేసుకోలేము. ఇప్పుడు జాబ్ వచ్చినా సంతోషం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మాతో పాటు వచ్చిన సివిల్ ఏఆర్ వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి మేము వెళ్ళకుంటే ఇంట్లో కూడా మీకు అసలు జాబ్ వచ్చిందా రాలేదా అనే క్లారిటీ కూడా మేము ఇవ్వలేకపోతున్నాం అని అడుగుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఊర్లో 4గురికి వచ్చిందంటే అడుగుతారు కదా మ్యామ్, చెప్పండి. ఊర్లో 4గురికి వచ్చిందంటే ఇప్పుడు 3 సివిల్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏఆర్ సివిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయిరు, మేము పోలేనప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు కదా.
ఏమైంది మీ జాబ్ ఏమైంది మీకు రాలేదా అనేది. వాళ్ళకు కూడా సపరేట్ గ్రూప్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. మాకు కూడా ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ ఏంది అనేది. ఒక అఫీషియల్గా ఫ్యాక్స్ రాలేదు, ప్రెస్ నోట్ రాలేదు, ఏమీ రాలేదు. వాళ్ళకి సపరేటు ఏఆర్సీవీ వాళ్ళకి ప్రతి కమిషనరేట్ కానీ ప్రతి ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసారు. వాళ్ళని ఈ ఆర్టికల్స్ తీసుకురావాలి, ఈ బాండ్ తీసుకురావాలి అనేది వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఉంది రమ్మని చెప్పేసి అన్నారు. మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, మరి ఏం లేదు మేడం. డైరెక్ట్ ఎవరికి కాల్ చేస్తాం మేడం? బోర్డు ఎవరు లిఫ్ట్ చేయరు మేడం. వాళ్ళకే ఏం తెలియదు. కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి అప్పుడు చెప్తారు. వాటికి వాళ్ళు ఏం చెప్తారు మేడం మాకు? ఇంతగానో మా ఐబీఎస్లు వాళ్ళు జనరల్ వాళ్ళే వీళ్ళే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తారు మ్యామ్ మాకు? అనుకుంటున్నాము, ఇక్కడికే తిరుగుతున్నాము, బోర్డు కూడా కలుస్తాము. బోర్డులో కూడా బోర్డు వరకు కూడా అయిపోతుంది మ్యామ్. ఇది ట్రైనింగ్ అనేది వీళ్ళకి అలౌట్ చేసేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసేస్తారు. వాళ్ళది బోర్డు రిక్రూట్ చేసే వరకే ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేది మొత్తము హోమ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. వీళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ని అవైలబుల్గా చూసుకొని వీళ్ళు ఇవ్వాలి ట్రైనింగ్. అట్లా వాళ్ళది అయిపోతుంది కదా మ్యామ్. వాళ్ళది ఒక్కసారి అపాయింట్మెంట్ లెటర్స్ మేము అంటే తక్కువనే చేస్తాము. అన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిన వాళ్ళు 2 years ఉన్నాయి మేడం. అందరికీ పెళ్లి చేసుకోవాలంటే కూడా సమస్యగా మారింది. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు 30 సంవత్సరాలు ఉండి మేము 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం మేడం. ఇంకా మేము డ్రెస్ వేసుకోవాలి, మేము డ్యూటీలో జాయిన్ కావాలంటే ఇంకా 2 సంవత్సరాలు కాలయాపన జరుగుతుంది. అందువల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. చాలా ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము, అప్పులపాలైనాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి మా మీద చొరవ చూపి కొంచెము సౌకర్యాలు ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా తొందరగా పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. మా డిమాండ్ ఏం కాదు, మేమైతే శాంతియుతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. మాది రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చామండి. మేము గత 3 సంవత్సరాలుగా ఇదే నోటిఫికేషన్ మీద మేము ప్రిపేర్ అవుతున్నాము. 2020 నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము. 2020లో నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. ఆ నోటిఫికేషన్ వేసింది 2022లో ఏప్రిల్లో వేశారు. మేము నోటిఫికేషన్ పడకముందు 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యాము. నోటిఫికేషన్ పడి కంప్లీట్ అయితే 2 years పట్టింది. మేము దగ్గర ఈ నోటిఫికేషన్కి 4 years అయింది. మేము ఇంకా త్వరలో సెలక్షన్ లిస్ట్ మేము February 14 రోజు రేవంత్ రెడ్డి చేతుల మీద తీసుకున్నాము. ఇంకా వారంలోనో 2 నెలల్లో మాకు కూడా ట్రైనింగ్ పంపిస్తారు అనే ఆశతో ఉన్నాం. మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమి సమాధానం రావట్లేదు. ఏఆర్ సివిల్ వాళ్ళని ఇప్పుడు 21st నుంచి ట్రైనింగ్ తీసుకెళ్తున్నారు. అదే డిపార్ట్మెంట్ అదే నోటిఫికేషన్లో అదే ఎగ్జామ్ వాళ్ళతో పాటు మేము రాసాము. మేము వాళ్ళతో పాటు గ్రౌండ్ వెయిట్ కొట్టాము. వాళ్ళతో పాటు అందరు సెలక్షన్ లిస్ట్ వాళ్ళతో పాటు తీసుకున్నాము. సివిల్, ఏఆర్, ఫైర్, ఎక్సైజ్, ఐటీ వాళ్ళని వీళ్ళందరినీ ట్రైనింగ్ పంపించి మా టీఎస్ఎస్పీ వాళ్ళకి మాత్రమే మాకు పంపించకపోవడం మాకు కూడా బాధాకరమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ట్రైనింగ్ పంపిస్తారు. ఇప్పుడు 9 months వాళ్ళు ట్రైనింగ్లు ఉంటారు. తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళంతా గ్రౌండ్ కాలేసి 1.5 year టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కాలంటే ఇంకొక 1.5 year వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. 1.5 year అంటే మా 1.5 year మేము సీనియారిటీ మిస్ అవుతాము. ఈ 1.5 year ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలంటే మాకు ఇప్పుడు మేము ట్రైనింగ్కి వెళ్ళాలి. ఏమో ఇప్పుడు బయటికి వెళ్ళి మేము చిన్న వర్క్ చేసాము, ఏదైనా అయ్యిద్ది, ఏదో చిన్నదేమో దెబ్బ తాకినా ఏదైనా కానీ ఇప్పుడు మాకు ఇప్పుడు ట్రైనింగ్లో మేము వెళ్ళడానికి వీలుండదు. అందుకే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1.5 year ఇంట్లోనే ఉండాలి. 1.5 year ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఫ్యామిలీకి భారం. అందరికీ ఇప్పుడు సటన్ అందరికి 25-26 years అందరికి ఇప్పుడు సంపాదించే ఏజ్లో ఇప్పటికే మేము 4 years నుంచి ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము. 4 years మనం ఫ్యామిలీ వాళ్ళు డిపెండ్ అయ్యి ఉండి ఇప్పుడు ఏఆర్సీ వీళ్ళు వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎప్పుడు వెళ్తారు, వాళ్ళని పంపించి మిమ్మల్ని ఎందుకు పంపించట్లేదు అంటే వాళ్ళతో పాటు మీరు సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళని పంపించడంలో మిమ్మల్ని మంచి కూడా ఏం అన్యాయం అవుతుంది, మిమ్మల్ని మాత్రం ఎందుకు పంపించట్లేదు అంటే ఇప్పుడు గ్రౌండ్స్ ఆల్రెడీ ఎన్హాన్స్ చేశారన్నారు. ఆల్మోస్ట్ 13,500 కెపాసిటీ పెంచాలన్నారు. మహా అంటే ఇంకొక 500 to 1000 మెంబర్స్ని అరేంజ్ చేస్తే మేము కూడా వెళ్ళొచ్చు. అంటే గవర్నమెంట్కి తలుచుకుంటే అవుతుంది. అంటే గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పారు, మీకు ఎప్పుడు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, మీకు ఎప్పుడు అండగా ఉంటామని. అందుకే ఈరోజు ప్రగతి భవన్కి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉన్నాము, సీనియారిటీ పోతాము, మా సాలరీ వాళ్ళతో పాటు మేము జాబ్ రాసినా కానీ వాళ్ళకన్నా మాకు సాలరీ తక్కువ అవుతుంది. ఇప్పుడు 1.5 year మేము ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మేము తర్వాత ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎన్ని రోజులు మమ్మల్ని డ్యూటీ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇదంతా ప్రాసెస్. ఒక్క నోటిఫికేషన్కి 5 years మా టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎందుకు ప్రిపేర్ అయ్యి మేము ఏం లాభము? ఇప్పుడు వాళ్ళతో పాటు మాకు పంపించాలన్నా మాకు కూడా ఆశలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో ఒకటి మొన్న పేపర్లో వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్నాము, అది చూస్తున్నామని. తర్వాత ఏంటి, ఫస్ట్ ఒక ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది, అందరితో పాటు టీఎస్ఎస్పీ కూడా ట్రైనింగ్ పంపిస్తామని. తర్వాత వచ్చింది వితిన్ ఒక 1-2 hours ఇంకో ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది, టీఎస్ఎస్పీ వాళ్ళు ట్రైనింగ్ లేదని. మొన్న కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకి ఫోన్ చేశారంట,
టీఎస్ఎస్పీ వాళ్ళని కూడా రమ్మన్నారు. మళ్ళీ ఏమైపోయిందేమో గంట 2 గంటల్లో మళ్ళీ మీకు మేము పిలవట్లేదు, ఫస్ట్ ఏఆర్ సివిల్ వాళ్ళని పిలుస్తున్నాం అంటున్నారంట. అంటే ఇప్పుడు ఒక మహా అంటే ఒక 1000 మందిని అడ్జస్ట్ చేయగలిగితే వాళ్ళతో పాటు మేము వెళ్ళగలుగుతాం. వాళ్ళతో పాటు సేమ్ సీనియారిటీ ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మేము జూనియర్ అవ్వాల్సి వస్తుంది, మా సాలరీస్ పోగొట్టవుతుంది మొత్తం అంతా. ఇప్పుడు 1.5 year అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా. మేము ఇప్పటికే వాళ్ళ మీద ఆధారపడి 26-27 సంవత్సరాలు వచ్చినాయి మాకు. ఇంకెన్ని రోజులు మా పేరెంట్స్ మీద బాధపడాలి? వాళ్ళని ఇప్పటికి వాళ్ళ ఏజ్ అయిపోతున్నది, మాది మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంతా. ఇప్పుడు మాకంటూ పోతే ఒక స్టైఫండ్ వస్తుంది, మేము కూడా తొందర వెళ్తాం, వాళ్ళకు కూడా ఒక భరోసా అని ఉంటుంది. మేము వెయిట్ చేస్తాం. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మనం ఉండం కదా, ఎవరు మా మీద ఇప్పుడు జాబ్ వచ్చిందని చుట్టుపక్కల మా రిలేటివ్సే ఎంతోమంది కక్ష పెట్టుకుని ఉంటారు, ఏదైనా కేసు పెడదామని, అది వీడికి జాబ్ రాకూడదని. ఇట్లా మేము ట్రైనింగ్లోకి పోయామంటుకో ఇవన్నీ ఏ తలనొప్పి ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఉండాల్సి వస్తుంది, గెలకాలి వాడిని గెలకాలి అని మా మీద చాలా కళ్ళు ఉన్నాయి. సో పంపిస్తే అంతా అయిపోద్ది కదా, వాళ్ళతో పాటే కదా మేము కూడా సెలెక్ట్ అయింది. వాళ్ళతో పాటు పంపిస్తే మాకు గవర్నమెంట్ మీద పక్క నమ్మకం ఉంది. మాకు 1 to 3 daysలో మాకు ఏదో కన్ఫర్మేషన్ ఇస్తారు. మాకు కన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇస్తారని మాకు ఏం చెప్పకుండా ఎప్పుడు పంపిస్తారో ఏదైనా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇస్తేనే కదా అని ఈరోజు ప్రగతి భవన్కి వచ్చాము, మా బాధలు చెప్పడానికి వచ్చాము. ఎందుకంటే మేము సెలక్షన్ ఆర్డర్ అయ్యి ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు మాకు 1 month వెయిట్ చేయడం మాకు పెద్ద తప్పు లెక్కగానే. ఏదో ఒకటి తెలిస్తే వెయిట్ చేయగలుగుతాం, ఏం తెలియకుండా ఎన్ని రోజులు ఇప్పుడు గాల్లో దీపం పెట్టి ఎన్ని రోజులు అని చూడగలుగుతాము. సెలక్షన్ ఆర్డర్ వాళ్ళతో పాటు సెలెక్ట్ అయినా కూడా మమ్మల్ని కూడా పంపించాలి కదా అండి. మాకు ఆశ ఉండదా? మా ఇంట్లో వాళ్ళకి కూడా ఉండదా? వాళ్ళు వెళ్ళి వాళ్ళ న్యూస్ పేపర్లో రోజు టీవీలో చూసుకుంటే ట్రైనింగ్కి వెళ్తున్నారు, మీ పిల్లలు వెళ్ళారా, చుట్టుపక్కల వాళ్ళు వెళ్తారు అంటే వాళ్ళకు కూడా ఆశ అనేది ఉంటుంది కదా అని మా బాధ. వాళ్ళతో పాటు సెలెక్ట్ అయ్యాం కదా అని. అదే అండి. థ్యాంక్ యూ. మేము యాదాద్రి భువనగిరి నుంచి అయితే ఎప్పుడైతే ఈ ప్రభుత్వం 15,000 పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి అందరం కష్టపడుతూనే వచ్చాం. అందరికీ ఒకే నోటిఫికేషన్, ఒకటే ఎగ్జాము, అందరికీ సేమ్ అలానే ఉంది. సో ట్రైనింగ్ కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుందని అందరం భావించాము. ఒకవేళ 9 నెలలు లేట్ అవుతుందని కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మొన్న 14 తారీఖు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ రేవంత్ రెడ్డి గారు కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు ఎవరైతే 15,000 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని 15 రోజుల్లో అన్నీ భర్తీ చేసేస్తామని అన్నారు. అయితే మేము కూడా అందరితో పాటు మేము కూడా ట్రైనింగ్ వెళ్తామని అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది సివిల్ ఏఆర్ వాళ్ళు వెళ్ళడం వల్ల, మేము వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఏంటంటే వివక్ష చూపించినట్టు అవుతుంది. ఏదైతే 9 నెలల సర్వీస్ ఉందో వాటిని కోల్పోతున్నాం. మేము కోరుకునేది ఏంటంటే అందరితో పాటు మమ్మల్ని పంపాలి. మాకు కూడా ఎందుకంటే మేము దాన్ని అవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఊర్లో అయినా సరే ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు ఊర్లో ఒక ఇద్దరికి పక్కా రీజన్ అయితే ఇదే అని ఏం చెప్పలేదు. ఏమనంటే ఇక్కడ లేవు, ట్రైనింగ్ సెంటర్ లేవు అనే ఉద్దేశంలో ఉంది. కానీ కొంచెం అడ్జస్ట్ చేసి పక్క గవర్నమెంట్ సరే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దాదాపు 5,000 పోస్టులు మావి టీఎస్ఎస్పీ పోస్టులు. ఇప్పుడు అన్ని పోను ఒక 4,000 చేంజ్ అట్లా వరకు ఉంటాయి. సో వీళ్ళని కొంచెం సర్దుబాటు చేసి అందరితో పాటు మేము పోతాము. నెక్స్ట్ వచ్చేలో మాకు కూడా బెటర్ వేరే నోటిఫికేషన్ రావడానికి కూడా ఏదైనా చదువుకోవడం కూడా కొంచెం బాగుంటుంది. ఇంత 9 నెలలు ఆపడం వల్ల మాకు ఇబ్బంది, ఇంటికాడ ఫైనాన్షియల్గా ఇబ్బంది, చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. సో దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే మామూలు కూడా వీలైనంత త్వరగా ట్రైనింగ్ పంపాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అయితే 2 ఎకరాలు పోగొట్టుకున్నాను అయితే ఒక పర్సన్ ఇక్కడికి వచ్చేసారు. సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని? అమ్మ మాది కామారెడ్డి సార్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ అమర్లబండ గ్రామానికి చెందిన వ్యక్తిని నేను. నా చేను 2 ఎకరాల 17 గుంటలు, 2 ఎకరాల 2 గుంటల భూమి దానికి పోయింది, కాళేశ్వరంకి పోయింది. కాళేశ్వరంకి పోయిందని చెప్పి ఎండిఓ, ఎంఆర్ఓ, విఆర్ఓల దగ్గరికి ఎవరి దగ్గరికి తిరిగినా కానీ అందరి స్టాంపులే ఉన్నాయి, కానీ ఒక్కోళ్ళన్నా వచ్చి చేసిన వాళ్ళు లేరు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే చేనుల పన్నెడవంగా మిషన్లు తీసుకొచ్చి పక్కకు పెట్టేసిందమ్మా. మిషన్లు జేసీపీలు, కుబ్లింగ్లు తీసుకొచ్చి పక్కకు పెట్టేసి అప్పుడు ఎంఆర్ఓ, ఎండిఓ, డిప్టీ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు, టెంట్ వేసుకొని కూర్చున్నారు. టెంట్ వేసుకొని కూర్చుండగా నేనేం చేసిన, నేను పూట గడిచితేనే నా రెక్కడితేనే బుక్ ఆడుతుందమ్మా నాకు అని చెప్పి నేను మేస్త్రి పనికి పోయినా. అప్పుడు కేసీఆర్ బాత్రూమ్లు ఇస్తుండే, బాత్రూమ్లు కట్టడానికి పోయినమ్మా. బాత్రూమ్లు కడితే 500 వస్తామ్మా. అప్పుడు 500, 300 వస్తుండే కడుపు నింపుకుందానికి. అట్లా పనికోసరికి నా దగ్గరికి కామ్దారి వచ్చిండు పని దగ్గరికి. అంకుల్ ఇక్కడ ఏం చేస్తున్నాం, చేనులో కేసీ మన కలెక్టర్ గారు వచ్చారని చెప్తే సరే అని చెప్పి అన్న ఒకసారి ఇంట్లోకి తెచ్చి తీసుకున్నారు. నష్టపరిహారం అందరికి వస్తుంది కదా, నాకు ఇయ్యకనే ఘోష. నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారమ్మా, మినిమం 10 మంది దాకా ఉంటారు, 10 చిల్లర ఉంటారు ఇంకా.
ఆ, ఆ, తిరిగాం ఇవన్నీ అయితే అన్న బడ్జెట్ లేదు ఏమనంటే ఇది లేదు అది లేదు అన్న భావన తప్ప ఇక చేసిద్దామన్న వాళ్ళే లేరు. ఇక నాకేంటంటే ఇప్పుడు అప్పుల భారమైనమ్మ, ఇల్లు లేదు, ఇల్లు చిన్నగా ఉంది, ముగ్గురం అన్నదమ్ములము, మొక్కలం పోతే యారంలకు బుధలు తలుగుతున్నాయి, లూలులు అవుతున్నాయని చెప్పి నేను ఇక్కడ వలస వచ్చేసినమ్మ. 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇక కూలి చేసుకుంటా బతుకుతే ఆలోచన ఏం చేసాను, ఇంటికి ఫోన్ చేస్తే మరి ఆనే ఉన్నావు కదా, కొత్త సీఎం వచ్చేసాడు మా అన్నదమ్ములు అంటే మరి ఎట్లా పోవాలి ఏం కదా అని చెప్పి ఒక పోయి ఇంటికి పోయి ఇవన్నీ రాపించుకొని వచ్చి పాస్బుక్లు జిరాక్స్లు రాపించుకొని తీసుకొని వచ్చినమ్మ. వచ్చి ఇక్కడ దీన్ని ఏమంటారు అందులో లోపల ఇచ్చేసి అమ్మ నేను విలేకరుల వల్ల నేను సార్తో మాట్లాడాలి, కేసీఆర్ సార్ దగ్గరికి మన రేవంత్ రెడ్డి డాక్టర్ సార్తో మాట్లాడాలా, నా చేను ఖరాబ్ అయిపోయింది, చేను లేవల్ లేదు, నాకు చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ కొద్దిగా ఆ అసల్మెంట్ భూములు మా ఊరు తాడవాయి మండలి ఇచ్చానా. ఓకే చెప్తాం సార్కి చెప్తామని చెప్పారు, సార్కి ఇస్తామన్నారు, సార్కి ఇస్తామని చెప్పారు డైరెక్ట్. నాదే కాదమ్మా నాతో కొంతమంది ఉన్నారు, జర ఇయ్యి రమ్మని వాళ్ళ కాలుసుగా పట్టుకున్న తల్లి నీ కాలు మొక్తా దయచేసి. మా ఊరే కాదమ్మా మా విలేజ్ ఏరియాలో మాది నగర్ మండల్, గాంధారం మండల్, తాడవాయి మండల్, ప్రతి విలేజ్లల్లా ప్రతి మండలం మొత్తం మిట్ట భూములే తప్ప నేల భూములు లేవు. ఎందుకంటే వర్షం వస్తేనే మాకు పంటలు, వర్షం లేకపోతే పంటలు లేవు. ఎందుకంటే లాగోడి పెట్టలేక వలస వస్తున్నామమ్మ, లాగోడి పెట్టలేక లేవమ్మా. ఇప్పుడు ఫోన్లు ఎట్లుందో ఎండిపోయిందో అదే నమాన, ఇంకా పూర్తి కాలేదు వరకు, పూర్తి కాలే వరకు ఇక ఇలా వీడియో తీస్తే వస్తుంది. వీడియో నాకు తీయరాదమ్మా, నాకు తీయరాదు, మీరే తీసుకుంటే నాకు కొంచెం నాకు అంత పెద్ద పనుల గురించి తెలియదమ్మా. ఇక మొన్న నాకు వీడియో అయితే ఇది మీ ఫోన్లో తీసుకోండి, అందులోకి పంపించుకోరు. ఇది ఈ స్టాంపులు వచ్చేది తీసుకో లోపలికి, ఇది మొత్తం అందరికీ దేశమంతా కాని రావాలి. అలా వాళ్ళు స్టాంప్ వేస్తే చూడు గవర్నమెంట్, నా సంఖ్యలో ఉన్నది. మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు లెవెలింగ్ కావాలమ్మా. భూమి ఇది లెవెల్ లేదు, భూమి 3 ఎకరాల చిల్లర ఉంది అమ్మా, లెవెలింగ్ లేదు, మొత్తం మిట్ట భూమి. లెవెల్ లేక ఇబ్బంది బాగుందమ్మా. మిట్ట లెవెల్ ఉంటే నాకు ఈ దాకా రావాల్సిన పని లేదు. నేనే ఒక లారీ వడ్లు వండిస్తా, ఒక లారీ మక్కలు వండిస్తా, పత్తి వండిస్తా. కాకపోతే లెవెల్ లేక ఇంత డౌన్లో ఉంటుంది, నీళ్ళు వస్తాయి, ఏం చేయలేని స్థితిలో ఉన్నా. ఇంత పూర్తి ఉంటే మన ఏది ఎంత ఉందో అంత పెట్టలా. నా చేనులకు 20 మంది వస్తారమ్మ పనికి, చేయలేని పరిస్థితిలో. ఏం చెప్తే గొప్పతనం కాదు, అప్పుల భారం ఈడ రోడ్ల మీద కూర్చున్న పరిస్థితికి వచ్చేసింది. విన్నావా? దయచేసి పుణ్యం ఉంటుంది జర మీకు, మన ఏమంటారు నాకు అంత తెలియదు, కొత్త అంత అనుభవం లేదు దీని గురించి. దయచేసి మంచిగా జర చేసి సార్కు అప్పచెప్పండి, పుణ్యం ఉంటుందమ్మా. సో మహబూబ్ నగర్ జిల్లా నుంచి అయితే ఒక పర్సన్ వచ్చేసాను, ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి. మేడం మాది మహబూబ్నగర్ డిస్టిక్ దేవరకద్ర మండలం, గ్రామం బస్వాయపల్లి. మాది ఇల్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది, ఏమీ లేదు. బట్టలు అన్నీ అంటే సామాను కానీ ఏమీ లేకుండా పోయింది మొత్తం. మాకు ఆర్థిక సహాయం రాలేదు, తర్వాత ఇండ్లు ఇస్తామని ఇండ్లు కూడా రాలేదు. అంటే చెప్పారు మేడం, పోలీస్ స్టేషన్ నుండి వచ్చింది, అలాగనే ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోయాము. కానీ చెప్పిండ్రు కానీ ఎన్నిసార్లు తిరిగినా ఈ 2021 మేడం, 21 కాలిపోయింది. అయితే మాకు వస్తామని చెప్పి ఏమాత్రం సహాయం అందలేదు. అంటే మాకు ఇండ్లు వస్తాయి అనుకున్నాం, ఇండ్లు కూడా రాలేదు. కనీసం అంతకుముందు ప్రభుత్వం దళిత బంధు ఇస్తామని ఆశపడ్డాం, అది కూడా ఇవ్వలేదు. మా అన్న పేరు మీద ఉంది, ముగ్గురు అన్నదమ్ములం మేము. 3 ఇండ్లు కాలిపోయాయి, 1 గుడిసె 2 ఇండ్లు కాలిపోయినాయి. కాబట్టి మాకేమైనా ప్రభుత్వం సహాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు
మంచి నిర్ణయం తీసుకుని చేస్తాము అన్నారు కానీ చేయలేదు మేడం. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాము, అలాగనే ఎంఆర్ఓ దగ్గరకు పోయినాం, ఎంఆర్ఓ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, గవర్నమెంట్ అంటే మాకు సహాయం చేస్తుందేమని, అందుకోసం వచ్చినాం మేడం. ఈ గవర్నమెంట్ సహాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. అలాగనే ఏంటంటే మాకు ఆర్థిక సహాయం అందించవాలి, ఎందుకంటే మా ఇంట్లో ఏమీ లేకుండా పోయింది మాకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ హైదరాబాద్ వచ్చాం బతకడానికి, పని చేసుకోవడానికి. పనులు కూడా చక్కగా దొరకడం లేదు, ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం మాకు సహాయం చేయాలని మనవి చేస్తున్నాం. అలాగనే ఇగో ఇండ్లు కాలిపోయేవి, ఈ ఫ్యామిలీది. ఇంత పెద్ద ఫ్యామిలీ మేడం. మా అమ్మ ఉంటుంది, అన్న, తమ్ముడు, నేను, మా వైఫ్ ఉంటుంది, పిల్లలు. ఇగో కలెక్టర్ దగ్గరికి పోయినాయి, ఇది కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, చాలాసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇది డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నా పేరు సురేష్. స్కాలర్షిప్ మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, సూరారం కుతుబుల్లాపూర్ మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్. అయితే మాకు స్కాలర్షిప్ 2020-22 బ్యాచ్ మాది ఎంఏడ్ 22 కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యాము. ఇంకా స్కాలర్షిప్ రావట్లేదు. కాలేజీ వాళ్ళు 2020-22 బ్యాచ్ 22 బ్యాచ్ స్కాలర్షిప్ రావట్లేదు. కాలేజీ వాళ్ళే మెమోస్ ఇవ్వట్లేదు. మెమోస్ కావాలంటే ఫర్ ఇయర్ 31,790 రూపీస్ కట్టాలంటారు. 2 ఇయర్స్కి 62,000 అవుతుంది. మేము కట్టలేకపోతున్నాం. మాది ట్రైబల్, మనీ లేకనే కదా కాలేజీలో జాయిన్ అయింది. వాళ్ళేమో మనీ కట్టే వరకు మెమోస్ ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమేమో చేసాము. డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళాము. డిస్ట్రిక్ట్ ఆఫీస్లో పెండింగ్ ఉంది. అక్కడ వెళ్తే మాసం ట్యాంక్ వెళ్ళమంటారు. అక్కడ వెళ్తే వాళ్ళేమో డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పోమంటారు. ఇలానే జరుగుతుంది, పని కావడం లేదు. 1 ఇయర్ అయిపోయాయి. మేము తెచ్చుకోలేదు, అలానే ఉంది. మెమోస్ ఇంకా రావట్లేదు. కాలేజీలో మనీ కడితేనే మెమోస్ ఇస్తామంటారు వాళ్ళు. చాలామంది ఉన్నారు. కాలేజ్ ఫీజు అయితే రావట్లేదు. వచ్చాము, తీసుకున్నారు. మాకేం ఎలాంటి రిసిప్ట్ ఇవ్వలేదు. సాయంత్రం వరకు మెసేజ్ వస్తుంది అన్నారు. అది వస్తుందా లేదా వెయిట్ చేసి ఉండాలి సాయంత్రం వరకు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసాము, వస్తుందని నమ్మకంతో ఈడ వచ్చాము. అవుతుందని అనుకుంటున్నాము. ఈ ప్రభుత్వం ఏమైనా చేయాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు 2022 వరకు 23 వరకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. చదవాలడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శంకర్రావు అండి. శ్రీ గంగాధర భక్త సమాజం అధ్యక్షుడిని. ఎల్లారెడ్డిగూడ హైదరాబాద్లో ఉంది అది. మా ఎల్లారెడ్డిగూడకి అది పాత బస్తీ అండి. హైదరాబాద్ 500 సంవత్సరాల దానికంటే ముందు నుంచి మా బస్తీ అది. సో ఈ బస్తీకి ప్యారలల్ రోడ్లు చాలా ఉన్నాయి, యాక్సెస్ రోడ్స్ చాలా ఉన్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బాటా షోరూమ్ కానీ, మైత్రివనం కానీ, ఇవన్నీ 4-5 మెయిన్ రోడ్డు నుంచి, నేషనల్ హైవే నుంచి మా బస్తీకి ఉన్నాయి. సో ఇది చాలా పేద బస్తీ. దీని మధ్యలో నుంచి మాకు ఈ మధ్య రోడ్ వైడనింగ్ స్కీమ్ అని బాటా సెంటర్ నుంచి 60 ఫీట్లు మధ్యలో గౌతమ్ చికెన్ దగ్గర నుంచి జెడ్ ఆకారంలో షార్ప్ టర్న్ తీసుకొని యూసీగూడ జెడ్ జంక్షన్ వరకు 80 ఫీట్ అని చెప్పి వాళ్ళు రీఅలైన్ చేసి ఆర్డీపీని, రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని రీఅలైన్ చేసి వాళ్ళు మాకు నోటీసులు ఇస్తున్నారు. మాకు ఏమాత్రము ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు సర్వే చేసిండ్రో, ఎప్పుడు మెజర్మెంట్ చేసిండ్రో మాకేం తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నోటీసులు తెస్తున్నారు. ఆ నోటీసులలో కూడా కన్సెంట్ లెటర్ ఉంది,
విత్ కన్సెంట్ లెటర్ వాళ్ళు ఇస్తున్నారు. మా బస్తీ వాళ్ళు తెలియక వాళ్ళు సంతకాలు కూడా పెడుతున్నారు. అది ఏందని కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా తెలుసుకుంటామన్నారు. ఫోటో మా అప్లికేషన్ ఫోటో తీసుకున్నారు. దాన్ని మేము డెఫినెట్గా నేను చేస్తానని అన్నారు. ఈ విధంగా ఈరోజు మేము నోడల్ ఆఫీసర్గా సర్వే చేసిండ్రని మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సర్వే ఏం చేయకుండా ఫైనల్ లెటర్ తెచ్చి చూపిస్తున్నారు మాకు తీసుకోమని. కన్సెంట్ లెటర్ విత్ కన్సెంట్ లెటర్ తీసుకొచ్చి మా బస్తీ వాసులతో సంతకాలు పెట్టించుకుంటున్నారు వాళ్ళు. ఎంతకాలం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంతకాలం అవుతుంది? 3 రోజులు అయింది. మేము ఆపినా కానీ వాళ్ళు ఫోన్లు చేసి మరి వచ్చి మీరు తీసుకోవాలి మీరు నోటీసులు అని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేయడం జరుగుతుంది. మొత్తం 250-300 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయండి. ఇది పెద్ద అవసరం లేని రోడ్డు ఇది. దీనికి చాలా రోడ్లు యాక్సెస్ రోడ్స్ ఉన్నాయి, ప్యారలల్ రోడ్స్ ఉన్నాయి, స్లిప్ రోడ్స్ ఉన్నాయి, డైవర్షన్స్ ఉన్నాయి. మాకు దీన్ని జీవోలో నుంచి ఈ రోడ్ వైడనింగ్ తీసేయాలి, అవసరం లేదు. ఉన్న ఎంక్రోచ్మెంట్లను తీయండి, ఇల్లీగల్ పార్కింగ్ తీయండి, ఆ ఉన్న రోడ్డును మెయింటైన్ చేయండి. అది ఏం లేకుండా మొత్తం అంతా ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు. మీరు పర్మిషన్ ఏమి ఇస్తున్నారు, వాళ్ళు ఏం కడుతున్నారు తెలియదు. అది చూడండి. దానిపైన ప్రెజరే లేదు. ప్యారలల్ రోడ్డు చాలా ఉన్నాయి. ఒక రోడ్డు మా పక్కన ఉన్న రోడ్డునైతే హనుమాన్ టెంపుల్ పక్కన నుంచి ఉన్న రోడ్డును కబ్జా చేసుకొని మా రోడ్డుకు అడ్డంగా కబ్జా చేసుకున్నారండి. అక్కడికి వచ్చి అది తీసేస్తే మేము డైరెక్ట్ డబల్ రోడ్లు వెళ్ళిపోయి వై జంక్షన్ వెళ్ళిపోతాం. ఈ రోడ్డు అదే చెప్పడానికి వచ్చినాము. నోడల్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సామరస్యంగా విన్నారు. మొత్తం చదివి నేను కమిషనర్ గారితో మాట్లాడతానని కూడా అన్నారు. వాళ్ళు అష్యూరెన్స్ ఆశాభావం వ్యక్తం చేసిండ్రు. మరి వీళ్ళ మాట మీద నిలబడితే పరిష్కారం కావాలి. మరి మాట మీద నిలబడితే మాకు ఇంకా వేరే దారి ఏముందో వెతుక్కోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి చేస్తున్నారో మాకు తెలియదండి. ఈ వారం రోజుల నుంచే మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు అసలు మాకు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే మీకు వచ్చిన ప్రాబ్లం మీ ల్యాండ్ ఏమైనా పోతుంది? పాత బస్సు ఎల్లారెడ్డి కూడా అనేది ఉండదు. పక్కన ఉన్న సెటిలర్స్ 3 రోజులు అయింది వచ్చి ఇస్తున్నారు. మేము ఆపినాం. మాకు తెలియదమ్మా, మీరు ఇవి ఆపండి, మేము వచ్చి మాట్లాడతాం మీ ఆఫీసర్స్తో అన్నాము. వెళ్ళి కమిషనర్ గారికి కలిసినాము. కలిస్తే ఆయన కూడా ఇమీడియట్గా ఆ నోటీస్ చూసి ఆయన కూడా షాక్ అయినాయి. ఎప్పుడు వచ్చింది నోటీస్ అన్నాడు. అంటే ఆయన కూడా కమిషనర్కే తెలియదు. దాన్ని ఫోటో మై పీపుల్ విల్ టేక్ కేర్ అని అన్నారు. నోటీస్తో సహా అటాచ్ చేసి వస్తున్నారు. మా బస్తీ వాసులతో సంతకాలు పెట్టించుకుంటున్నారు. అది కన్సెంట్ లెటర్ అని తెలియదు, అలా పెట్టించుకుంటున్నాం. సో మాకు జీవోల నుంచి మా రోడ్డును క్యాన్సిల్ చేయండి. సో 15 సంవత్సరాల నుంచి అయితే మాకు మా జాబులు ఇవ్వండి అని చెప్పి అయితే ఇక్కడ కొంతమంది అయితే వచ్చేసారు. సో వారితో అయితే మాట్లాడదాము. అది డిఎస్సి నుంచి అంట. సో చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి తిరుగుతున్నారమ్మా? మేము 15 సంవత్సరాలు అయిందండి. మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు 2008 టీఎస్సి అప్పుడు ఎగ్జామ్ రాసాం అనమాట. మేము ఆల్రెడీ సెలెక్టెడ్. అప్పుడు వచ్చిన తప్పుడు జీవోల వల్ల మాకు అన్యాయం అయితే జరిగింది. సో మాకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు మాకు హామీ ఇచ్చారు, కానీ ఎటువంటి న్యాయం అయితే మాకు చేయలేదండి. అంటే ఇప్పుడు టీటీసీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 30% ఇవ్వాలనేసి ఎస్జిటి డిఎస్సి అనేది అప్పుడు బిఎడ్ వాళ్ళు ఇంకా టీటీసీ వాళ్ళు ఇద్దరు అర్హులని ఇచ్చారు. మేము ఎగ్జామ్ రాసాను. ఆ నోటిఫికేషన్ ప్రకారం మేము ఎగ్జామ్ రాసాము. తర్వాత మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సెలెక్టెడ్ లిస్ట్లో మా నేమ్స్ కూడా వచ్చాయి. ఇంకా మేము ఒక్క రోజులో వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాల్సిందండి. ఈలోపు ఒక రాత్రే మొత్తము మాకు అంత తప్పుడు జీవోలు జరిగి వాళ్ళకు 30% తీసి ఇచ్చేశారనమాట. కాబట్టి మాకు ఇది చాలా అన్యాయం జరిగింది. ఈ విషయంలో ఒక 1200 మంది ఉన్నామండి మేము. నిన్న ఆల్రెడీ మేము వెళ్ళాము. రీసెంట్గా 8వ తారీఖు మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి మాకు జాబ్స్ ఇవ్వమనేసి. అయితే ఇంతకుముందు సెప్టెంబర్లో కూడా ఆర్డర్ ఇస్తే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ గారు అసలు ఏం పట్టించుకోలేదు. మాకు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు. నిన్న కూడా మేము చాలామంది ఒక 500 మంది దాకా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళామండి.
మాకు అక్కడ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఈరోజు మేము ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చామండి. భద్రాద్రి కొత్తగూడెం, మాది. నా పేరు స్వప్న. మాకు ఇప్పుడు ఎట్లయినా న్యాయం చేస్తారని నమ్మకంతో మేము వచ్చాము. కుల బహిష్కరణ. సో ఈ కుల బహిష్కరణ అనే ఒక్క మాటతోటైతే ఇప్పటిదాకా చాలా వరకు ఈ జనరేషన్కి తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ ఒక కుల బహిష్కరణ అని చెప్పి కులంలో ఉన్న వాళ్ళందరూ ఒక పర్సన్ని బహిష్కరించడం అయితే జరిగిందంటే, సో ఆయన అయితే ఇక్కడ ప్రజా దర్బార్కి అయితే వచ్చేసారు. ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి, అసలు ఏ ఊరండి మీది? నా పేరు వచ్చేసి సాయి అండి. మా విలేజ్ వచ్చేసి బీర్కూరు, మండల్ బీర్కూరు, డిస్టిక్ వచ్చేసి కామారెడ్డి మేడం. మాకు ఆస్తి పంపకాల విషయంలో కుల పెద్దల మాట వినలేదని చెప్పేసి కుల బహిష్కరణ చేశారు. అంటే ఆస్తి వాళ్ళు చెప్పినప్పుడు ఇచ్చేయాలని చెప్పారు మేడం. అయితే కొంచెం మా అమ్మ డిలే చేసింది మేడం. ఎందుకు చేసిందంటే మాకు ఐసిఐసి బ్యాంక్లో లోన్ ఉంది మేడం. మా అన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పు తెచ్చుకున్నాం. అక్కడ మార్గేజ్ చేసింది ఉంది. వాళ్ళు అక్కడ పోయి మేనేజర్కి అడుగుతా, ఆయన ఏమన్నాడంటే, బాబు మా అప్పు కట్టేసిన తర్వాత మీ ప్రాపర్టీ తీసుకెళ్ళమని వాళ్ళు అన్నారు. మా వదిన ఏమంటుందంటే, నా ప్రాపర్టీ నాకు ఇవ్వాలని మా వదిన అన్నది. మా అమ్మ ఏం చెప్పిందంటే, అక్కడ కట్టేసిన తర్వాత మీకు ఇస్తామా అని చెప్పి చెప్పింది. మేము చెప్పిన మాట నువ్వు వినకుండా నువ్వు అటు అంటే ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కుల బహిష్కరణ చేశారు మేడం. ఇచ్చాను మేడం. ప్రతిదీ రిసీవ్డ్ ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే 100 మంది చెప్పింది వినాలా, నువ్వు ఒక్కడు చెప్పింది వినాలా, ఎఫ్ఐఆర్ చేసినాం కదా, విచారణ జరుగుతుంది అని 2018 నుండి ఇవ్వండి సార్, 2018 నుండి ఇయాల్టీ వరకు కూడా విచారణలోనే ఉందంట. విచారణ పేరుతోని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. పిఎస్కి వెళ్ళి చాలాసార్లు ఇచ్చాను మేడం. రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాను. ఎస్పీ మేడంకు చెప్పాను, ప్రజావాణిలో ఇచ్చాను. అక్కడ ఇవ్వండి సార్, ప్రజావాణిలో కూడా ఇచ్చాను. ఇగో ఎస్పీ మేడం ప్రజావాణికి సంబంధించిన రిసిప్టు, కామారెడ్డి పిఎస్కి ఇచ్చిన రిసిప్టు ఎస్పీ మేడంకి ఇచ్చింది. ఇగో ఎస్పీ మేడం, అప్పుడు ఎస్పీ మేడం మాకు రిసిప్ట్ కాపీ ఇచ్చారు కుల బహిష్కరణ సంబంధించి. ఇవ్వండి సార్. మంచి చెడులకు ఎవరింటికి పిల్లరు మేడం. ఎవరైనా మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకో 5,000 రూపాయలు జుర్మానా, వాళ్ళకు కూడా 5,000 రూపాయలు జుర్మానా. మాతో ఎవరైనా టీ తాగినా కూడా 5,000 రూపాయలు జుర్మానా. మాకు ఫర్టిలైజర్ షాప్ ఉంది, ఎవరైనా వచ్చి మందులు కొనుక్కొని పోవాలా. అంతేగాని ఎవరైనా మాతో టీ తాగినా, ఎవరైనా ఫంక్షన్లో పిలిచినా 5,000 రూపాయలు జుర్మానా. అది ఇంటింటి తిరిగి చెప్పించారు మేడం. మా అమ్మ ఏం తప్పు చేసిందని కుల బహిష్కరణ చేశారు. చాలా జరిగినాయి మేడం. ఎవరు ధైర్యం చేసి ముందుకు రాలేదు మేడం. ఈరోజు కూడా నేను ధైర్యం చేసి ముందుకు ఎందుకు వచ్చానంటే, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కాబట్టి వచ్చాను మేడం. ఇన్ని రోజులు అక్కడ వరకు రావాలని మాకు తెలియదు మేడం. నేను నిన్న కంప్లైంట్ ఉమెన్ రైట్స్లో కూడా ఇచ్చాను మేడం. ఇక్కడ లోక్ అదాలత్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇక్కడ వరకు వచ్చాం మేడం. వాళ్ళు 9 మంది ఉన్నారు మేడం. వాళ్ళు చెప్పింది బీర్కులో వాళ్ళు చెప్పింది ప్రతి వ్యక్తి వినాల. వినకపోతే ఏదో రూపంలో ఆయనకి చిత్రహింసలు పెడతారు. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పిఎస్ దాకా వెళ్తే పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళని చూసి భయపడుతున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆయననే సర్పంచ్, బీర్కూర్ సర్పంచ్ వాళ్ళ కూతురు, ఆమె అండా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆయన మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఆయననే ఉన్నాడు. ఆయన ఏం చెప్తే బీర్కూర్లో అదే జరుగుతుంది మేడం. ఆయన పెద్దరాయుడు మేడం, మా బీర్కూర్లో పెద్దరాయుడు ఆయన ఏం చెప్తే అదే వినాలా. ఆయన వినకపోతే కుల బహిష్కరణ చేస్తాడు. ఆయన పెద్దరాయుడు మేడం, ఆయన ఏం చెప్తే అదే వినాలా. ఆయన మాట్లాడిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. కుల బహిష్కరణ మేము ఏం తప్పు చేసినామని మాకు కుల బహిష్కరణ చేసినామంటే, బాబు నేను చెప్పింది వినాలా, వినకపోతే కుల బహిష్కరణ చేస్తా. ఇంకా నువ్వు కుల బహిష్కరణ చేసినా, నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, సుఫారు ఇచ్చేసి నిన్ను చంపించేస్తాం. మీ అన్న చనిపోయాడు, ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీ నాన్న చనిపోయాడు, ఏమైనా ఎవిడెన్స్ ఉందా? యాక్సిడెంటల్గానే మేడం. అప్పుడు నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది. దాని గురించి పిఎస్ చుట్టూ, ప్రజా దర్బార్ చుట్టూ తిరుగుతున్నాను. అంటే మేడం, మా నాన్న ఉన్నప్పటి నుండి కూడా మేము మా పని మేము చేసుకునే వాళ్ళం. వాళ్ళకి ఏంటంటే తినిపించేవాడు, తాగిపించేవాడు కావాలా. మా నాన్న ఎవరి దాంట్లో తిరిగేవాడు కాదు. నేను కూడా ఎవరి దాంట్లో తిరిగాను. నాకు ఫర్టిలైజర్ షాప్ ఉంది. మార్నింగ్ 8 ఓపెన్ చేశానా, 10 క్లోజ్ చేశానా, ఇంటికి వెళ్ళానా, తిన్నానా, పడుకున్నానా, ఇది నా దినచర్య. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు పిలిచినప్పుడు నేను పోవాలి, తాగిపియాలి, తినిపియాలి, వాళ్ళతో తిరగాలి. అవన్నీ నేను ఎందుకు చేస్తాను మేడం? వాళ్ళ మాట వినట్లేదని చెప్పేసి మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు మేడం. మా అమ్మ ఏం తప్పు చేసిందో, కుల బహిష్కరణ ఎందుకు చేశారు అనేది నాకు రీజన్ కావాలి మేడం. కుల బహిష్కరణ ఎందుకు చేస్తారు మేడం? చట్టం ఉంది కదా, మేము ఏమైనా తప్పు చేస్తే శిక్షించడానికి చట్టం ఉంది కదా. వాళ్ళు ఎవరు మమ్మల్ని కుల బహిష్కరణ చేయడానికి? ఈ చట్టం, రాజ్యాంగం ఇవన్నీ ఎందుకున్నాయి మేడం? మాకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఒక్క కుటుంబానికి జరగద్దన్న ఉద్దేశంతో తెగించి ఇక్కడ వరకు వచ్చాను మేడం. ఆ 9 మంది ఎవరైతే ఉన్నారో, అవరి గంగారాం, అరిగే పోషెట్టి, అవును మేడం, ఇక్కడ నుండి మా ఊరు 220 కిలోమీటర్ల మీద.
మా ఊరు నుండి వచ్చాము. మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే వచ్చాము. ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో అవారి గంగారం, అరిగే పోషెట్టి, సానేబ్ గంగారం, మేకల్ విఠల్ సార్, కంఠం అంబయ్య సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చదువుకున్నారు మేడం. చదువుకున్న మూర్ఖులు వాళ్ళే తీర్మానం చేశారు. వాళ్ళన్నా చెప్పాలి కదా మేడం వీళ్ళకి. ఈ పెద్దరాయుడికి చెప్పాలి కదా. ఈ పెద్దరాయుడు తీర్మానమే బీర్కూర్ మండల హెడ్ క్వార్టర్లో మొత్తం అదే జరుగుతుంది. అవారి గంగారం ఆయన చెరువులు 10 మంది ఉంటారు. బీర్కూర్లో ఏ అరాచకం చేసినా బయటకు రాదు. వాళ్ళు తప్పుడు పనులు చేసినా కూడా బయటకు రాదు. ఆ తప్పుడు పనులు చేసిన విషయాలు కూడా నా దగ్గర వీడియో రూపంలో, ఆడియో రూపంలో ఉన్నాయి మేడం. వాళ్ళు చాలామందికి ఇబ్బంది పెడతారు మేడం. అమ్మాయిలను కూడా ఇబ్బంది పెడతారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. ప్రతిదీ టైం టు టైం నేను కోర్టుకు అప్పచెప్తాను మేడం. నేను ఓవరాల్గా కోరుకునేది ఒకటే మేడం, రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వంలో తప్పు చేసిన వ్యక్తులని న్యాయస్థానంలో వాళ్ళని నిలబెట్టాలి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి. ఇచ్చాను మేడం. 100% న్యాయం చేస్తాము. ప్రతిదీ మీరు చూసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ట్రాకింగ్ ఉంటుంది. ఏ సంస్థకి వెళ్ళింది, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఎక్కడి దాకా వచ్చింది, ఈ విచారణ ఎక్కడి దాకా జరిగింది, ప్రతిదీ దాంట్లో ఉంటుంది. చూసుకోమని చెప్పారు మేడం. నేను కోరుకునేది ఒకటే మేడం, నా కుటుంబానికి జరిగిన అన్యాయం మా కామారెడ్డి డిస్టిక్లో ఎవ్వరికి కూడా జరగద్దన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడైతే కొంతమంది నర్సింగ్ వాళ్ళు అయితే వచ్చేసారు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటిది, ఎందుకు వచ్చారు అనేది మనం కనుక్కుందాం. సో ఇక్కడ నుంచి వచ్చారండి మీరు? మేము సిద్దిపేట నుంచి వచ్చామండి. లేదు స్టాఫ్ నర్సెస్. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాం మేము ఇక్కడికి. స్టాఫ్ నర్స్ అండి. అంటే జిఎన్ఎం, బిఎస్సి 2 ఉన్నాయి. అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా జాబ్స్ అర్ధాంతంగా తీసేశారు. అంటే నైట్ మాకు మెసేజ్ చేసి మీ జాబ్లు తీసేసామని ఒక 100 మంది ఉన్నామండి మేము. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నుంచి రిక్రూట్ అయ్యారు మీకు మీతోటి మాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే మాకు స్టాఫ్ ఉంది, ఇప్పుడు మీరు ఇంత స్టాఫ్ నేను పెట్టుకోలేను అని చెప్తున్నారు ప్రిన్సిపల్ మేడం. 2020 నుంచి చేస్తున్నాం. కోవిడ్ బ్యాచ్ మేము. కోవిడ్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. 300 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. దాంట్లో ఒక 200 మెంబర్స్ కాంట్రాక్ట్లో గవర్నమెంట్ జాబ్స్లో వెళ్ళిపోయారు. మేము మాత్రం మిగిలామన్నమాట. మేమేమనుకున్నాం అంటే సరే మాకు ఇంకా కొన్ని రిక్రూట్మెంట్స్ వచ్చిన తర్వాత అప్పటిలోపట మాకు ఈ జాబ్ ఉంది కదా అని మేము అనుకున్నాం. కానీ సడన్గా ఇంత తొందరగా జాబ్ తీసేస్తారని మేము అనుకోలేదు. అండ్ తొందరగా అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక నైట్ మెసేజ్ పెట్టడం మాత్రం మాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే మేము వచ్చి ఇక్కడ చెప్పుకున్నాము. ఏంటంటే ఇప్పుడు ఏం లేదు, మాకు ఒకటి గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు, మాకు కాంట్రాక్ట్ జాబ్స్లన్నా కావాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్కి నుంచి గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిన వాళ్ళ దాంట్లో ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ చాలానే ఉన్నాయి. ఆ జాబ్స్ మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం అంతే. అవును 100 మెంబర్స్. ఏం లేదు ఒకటేసారి సడన్గా. అది 17th రోజు నైట్ చెప్పారు. మార్నింగ్ 18th నుంచి మీరు రావద్దు డ్యూటీస్లో నుంచి అని ఇన్ఫామ్ చేశారు. జస్ట్ ఒక మెసేజ్ చేశారు అంతే. అంటే అవును మేము వెళ్ళి అడిగాము. మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి అడిగేసరికి సార్ 4 days లీవ్ పెట్టారని చెప్పారు మాకు. అండ్ మాకు ఉన్న మా ఇన్ఛార్జెస్కి ఆ మేడమ్స్కి వెళ్ళి కలిసాము. మీకైతే రేపు టర్మినేషన్ లెటర్ ఇస్తామని మాకు చెప్పారు. ఒక మాట నిన్న మాకు టర్మినేషన్ లెటర్ ఇస్తామని టైప్ చేస్తున్నామని చెప్పారు. అదే మాకు ఏం లేదు, జస్ట్ మాకు ఏంటంటే మాకు జాబ్ కల్పించండి. 100 మందిని ఒకటేసారి రోడ్డు మీద వేయడం కరెక్ట్ కాదు కదా. మేము కోవిడ్లో చేసాము, అసలు ప్రతి ఒక్కరికి హైదరాబాద్ కూడా వచ్చి చేసాము. ఉస్మానియాలో, కోటిలో, అన్ని హాస్పిటల్స్లో మేము చేసాము. మమ్మల్ని అవుట్సోర్సింగ్గా రిక్రూట్ చేశారు. ఓకే, దానికి మేము కాదన్నట్లే మేమే వచ్చాము జాబ్కి. ఎందుకంటే గవర్నమెంట్ కదా అని ఒక ఆశతోటి మేము వచ్చాం. తర్వాత నన్ను మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు కదా అని ఆశతోటి మేము వచ్చాం. అలాంటిది ఒకటేసారి మమ్మల్ని తీసేసరికి అంటే మాకు కరెక్ట్ కాదు కదా. ఎంతమంది పిల్లలతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ తోటి ఉన్నవాళ్ళు, అంతమంది కోవిడ్లో అయినా కిట్ వేసుకొని చేసాం మేము. ఇక్కడ కూడా ఎంత భయంకరంగా ఉండే హైదరాబాద్లో, అంత భయంకరమైన టైంలో కూడా మేము వచ్చి చేసాం. అసలు ఇక్కడ ఏమి లేదు, మాకు రూమ్స్ ఇవ్వలేరు, హాస్టల్స్ ఇవ్వలేరు. అంత కష్టమైన మేము వచ్చి చేసాం. ఎంతోమంది చేయకుండా వెళ్ళిపోయారు. 300 మెంబర్స్లో కొంతమంది చెయ్యం మేము
అని వెళ్ళిపోయారు. కానీ మేము చేస్తామని వచ్చాం. మేము చాలామందికి కోవిడ్ కూడా అటాక్ అయింది. కానీ మేము ఏంటి అంటే మళ్ళీ డ్యూటీకి వచ్చాము. ఎందుకంటే మాకు ఏదో ఒకటి దారి చూపెడతారనే వచ్చాము. కానీ ఇట్లా అర్ధాంతంగా తీసేస్తారని మేము అనుకోలేదు. ఫ్యామిలీలో ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కోవిడ్లో డ్యూటీ వచ్చినప్పుడు ఎవరు వద్దు అని చెప్పారు. ఫ్యామిలీ వాళ్ళందరూ వద్దు అని చెప్పారు. ఎవరో ఒక్క సపోర్ట్ తోటి మేము ఇక్కడికి వచ్చాం. మేము బలవంతంగా వచ్చిందాం. ఎందుకంటే గవర్నమెంట్ది మాకు ఏమంటారు పర్సంటేజ్ చూసి వచ్చాం. పర్సంటేజ్ చూసి మాకు జాబులు వచ్చాయి. గవర్నమెంట్ దాని ఒక ఆశతోటి మేము ఇక్కడికి వచ్చాం. ఇలా అర్ధాంతంగా తీసేస్తారని అనుకోలేం. పేరెంట్స్ కూడా షాక్లో ఉన్నారు. ఏంటి మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే చాలామంది ఈ శాలరీతోటే బతుకుతున్నారు పేరెంట్స్ కూడా. ఎందుకంటే చదువుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు పేరెంట్స్. ఈ శాలరీతోటే మా మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది ఈ శాలరీతోటే బతికే వాళ్ళు ఉన్నారు. అర్ధాంతంగా తీసేస్తే మేము ఎక్కడికని వెళ్తాం? అదే చెప్పుకోవడానికి న్యాయం చేస్తారేమో అని ఇక్కడికి వచ్చాం. ఇచ్చామండి. మేడం అన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము అధికారులకి, మేము మీకు సాయం చేస్తామని చెప్పారు. 7 years నుంచి వర్క్ చేస్తున్నాం మేడం. అసలు జాబ్ రాక ఎంత ఇబ్బంది పడుతున్నాం. నైట్కే కాల్ చేసేసి తీసేసి మేడం. మా ఫ్యామిలీ నాకు 2 పిల్లలు ఉన్నారు మేడం. ఒక ఆయన ఫస్ట్ క్లాసే కానీ ఎల్కేజీ మేడం. మా ఆయన కూడా ఏం డ్యూటీ లేదు, ఏం లేదు. ఉన్న ఉద్యోగం కూడా పోయింది మేడం. అసలు మేము ఎట్లా అసలు బ్రతకాలి, ఏం చేయాలో అర్థం కూడా కావట్లేదు మేడం. అడిగాం మేడం. అడిగితే రెగ్యులర్ వాళ్ళు వచ్చిరే కదా, రెగ్యులర్ వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని తీసేయాల్సిందే కదా అని అంటున్నారు మేడం. అది పైనుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి తీయాల్సి వస్తుంది మేడం అని చెప్పారు మేడం. ఇచ్చాం మేడం. అదే ట్రై చేస్తాం అని చెప్పారు మేడం. మామ్నా డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చాం మేడం. మేము 2017 నుంచి పనిచేస్తున్నాం మేడం. కోవిడ్ టైంలో ఇట్లా చేసాం మేడం. మాకు వాళ్ళు ఎవరు రాకపోయినా మాతోనే సేవలు చేయించుకున్నారు మేడం. కానీ సడన్గా నార్మలైజేషన్ అని చెప్పి 4 మార్కులు కట్ చేసి 6 మార్కులు ఉన్న జాబ్ పోయింది మేడం. 6 మార్కులు. నేను 25 years ఉంటే కిరాయిలోనే ఉంటున్నాం మేడం. నా భర్త పేషెంట్, నాకు 3 ఆడపిల్లలు. 9 నెలలకోసారి 8 నెలలకోసారి సార్లు వచ్చిన వీరితోనే కాలు గడుపుకున్నాం. నా గోడ అమ్ముకున్న పిల్లలు చదివించుకున్నాను మేడం. ఇప్పుడు ఉన్న జాబ్ గిట్ట వీకేశారు. నా పిల్లల్ని నేను చదివించుకోవాలి, నా భర్తను ఏం పెట్టి సాగాలి మేడం? ఎలా బ్రతికించుకోవాలి మేడం? సడన్గా రాత్రికి ఫోన్ చేసి మీరు ఎప్పటి నుంచి విధులకు రావద్దమ్మా అని చెప్పేశారు. ఏం చేయాలి మేడం? భర్త ఏడుపు అయిపోయింది మేడం. ఇంకా ఎలా బతకాలి? సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను మేడం. నేను నా భర్త పిల్లలు మీరు అందరూ ఏమో తాగి చచ్చిపోవాలనుకుని నేను నేర్చుకున్నాను మేడం. ఇక 20 days నుంచి తిరుగుతున్నాను మేడం. నేను ప్రతిసారి 3 సార్లు 4 సార్లు ఇచ్చినాను. ఉన్న ఏజ్ గిడంగా అయిపోయింది చేసి. మెసేజ్ వస్తుందమ్మా అన్నారు అంతే మేడం. మెసేజ్ వస్తూనే ఉంది కానీ నో ఆన్సర్. 20 days మేడం తిరుగుతూనే ఉన్నాను. లేదు ఇక్కడ నుంచి మామ్నా డిస్ట్రిక్ట్ నుంచే మేడం. ఎవరు పట్టించుకోండి మేడం. 21 మెంబర్స్ ఉన్నాం మేడం. నేను అది కానీ నో రెస్పాన్సిబుల్ మేడం. చచ్చిపోవాలనే ఉంది మేడం. మీది రెగ్యులర్ మీకు అదే చెప్పినామమ్మా. మీది అవుట్ సోర్సింగ్. మీరు పని చేసినప్పుడు మీకు జీతం ఇస్తాము. మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చింది ఇద్దరికి జీతాలు అంటే ఇవ్వలేమో, మిమ్మల్ని నేను టర్మినేషన్ చేస్తున్నామని రాత్రి ఫోన్ చేసి చెప్పినారు.